అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన రాజ్యాంగంలో ఉన్న ఓ ముఖ్యమైన రక్షణ గురించి మాట్లాడుకుందాం. అసలు విషయం ఏంటంటే, ఇది మన పిల్లల బాల్యాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన ఒక శక్తివంతమైన కవచం లాంటిది. అయితే ఇంతకీ భారతదేశంలో పిల్లల బాల్యాన్ని కాపాడే ఆ రాజ్యాంగ కవచమేంటి? దాని వెనకున్న కథేంటి? పదండి వివరంగా చూద్దాం. సరే, ఈ కవచం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇదేదో మామూలు చట్టం కాదు. మన దేశ మౌలిక చట్టంలోనే, అంటే మన రాజ్యాంగంలోనే రాసిపెట్టుకున్న ఒక గట్టి వాగ్దానం. ఆ కవచమే ఆర్టికల్ 24. ఇది చాలా స్పష్టంగా, సూటిగా ఏం చెబుతుందంటే, 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న ఏ బిడ్డను ఫ్యాక్టరీలో, గనిలో లేదా ఇతర ప్రమాదకరమైన పనులలో నియమించకూడదు. చూసారా? ఇదే ఆ కవచంలోని అసలైన భాష. చాలా ఖచ్చితంగా ఉంది కదా? ఓకే, ఈ చట్టంలో ఉన్న మాటలు వినడానికి బాగానే ఉన్నాయి. కాని ఆచరణలో దీని అసలు అర్థమేంటి, దీని వెనుకున్న ఉద్దేశమేంటి, వాటిని మనం ఇప్పుడు విడమర్చి చూద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే, ఆర్టికల్ 24 మనకు 3 ముఖ్యమైన విషయాలు చెప్తుంది. మొదటిది, 14 ఏళ్లలోపు పిల్లలు ప్రమాదకరమైన పనుల్లో అస్సలు పనిచేయకూడదు. రెండోది, వాళ్ల ఆరోగ్యం, భద్రతకు పూర్తి రక్షణ ఉండాలి. ఇక మూడోది, అన్నింటికన్నా ముఖ్యమైనది, వాళ్ల బాల్యమనేది వాళ్ల హక్కు, దాన్ని ఎవరూ లాక్కోలేరు. మంచి ప్రశ్న. ఇంతకీ ఈ రూల్ ఎవరికీ వర్తిస్తుంది? కేవలం ప్రభుత్వ సంస్థలకేనా? కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. అంటే ప్రభుత్వానికి, ప్రైవేట్ వ్యక్తులకు కూడా. అంటే ఎవరైనా సరే ఈ నియమాన్ని పాటించాల్సిందే. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ రాజ్యాంగ కవచం ఎంత పవర్ఫుల్ అనేది. సరే, ఇప్పటిదాకా బేసిక్స్ చూశాం కదా. ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్దాం. అంటే పని నియమాల గురించి మాట్లాడుకుందాం. చట్టం ప్రకారం ఏ పనులు చెయ్యకూడదు, ఏ పనులకు కొన్ని షరతులతో అనుమతి ఉంది, ఆ తేడాను స్పష్టంగా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ తేడా చాలా ముఖ్యం. ఒకవైపు ఫ్యాక్టరీలు, గనులు, ఇతర ప్రమాదకరమైన పనులను ఖచ్చితంగా నిషేధించారు, నో డౌట్. కాని మరోవైపు కొన్ని పనులకు అనుమతి ఉంది. అవేంటంటే ప్రమాదం లేనివి, కుటుంబంతో కలిసి చేసే పనులు, లేదా కలలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి. సో ఒకవైపు కఠినమైన నిషేధం, మరోవైపు షరతులతో కూడిన అనుమతి. ఈ బ్యాలెన్స్ని అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకొక డౌట్ రావచ్చు. ప్రమాదకరం అంటే ఏంటి, ఎవరు డిసైడ్ చేస్తారు అని. వెల్, ఈ పదాన్ని గాలిలో వదిలేలేదు. దీన్ని చాలా ప్రత్యేకంగా ఇతర చట్టాల ద్వారా నిర్వచించారు. అంటే ఇదొక పెద్ద లీగల్ ఫ్రేమ్వర్క్లో భాగమన్నమాట. అన్నింటికన్నా ముఖ్యమైన కండిషన్ ఒకటుంది. అదేంటంటే, పిల్లలు ఏ పని చేసినా అది వాళ్ల చదువుకు అస్సలు అడ్డంకి కాకూడదు. ఇది నాన్ నెగోషియబుల్. ఇక్కడే మనకు విద్యా హక్కుతో దీనికున్న లింక్ స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, చట్టం గురించి, నియమాల గురించి మాట్లాడుకున్నాం. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ రాజ్యాంగ వాగ్దానం నిజ జీవితంలో, అంటే ఆచరణలో ఎలా అమలవుతోంది ఇప్పుడు చూద్దాం. దీనికొక పర్ఫెక్ట్ ఉదాహరణ ఉంది. ఒక ల్యాండ్ మార్క్ కేస్. అదే ఎంసీ మెహతా వర్సెస్ తమిళనాడు రాష్ట్రం, 1996. ఈ కేసు ఒక రకంగా చెప్పాలంటే ఈ చట్టానికి ఉన్న పవరేంటో అందరికీ చూపించింది. ఒక చిన్న కథలా దీన్ని అర్థం చేసుకుందాం. ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా పవర్ఫుల్ తీర్పిచ్చింది. ఒక క్లియర్ కట్ 3 స్టెప్ యాక్షన్ ప్లాన్ ఇచ్చింది. నంబర్ 1, ప్రమాదకరమైన పనుల్లో ఉన్న పిల్లల్ని వెంటనే బయటకు తీసుకురావాలి. నంబర్ 2, వాళ్లందరికీ చదువు చెప్పించాలి. నంబర్ 3, వాళ్ల పునరావాసానికి చర్యలు మొదలుపెట్టాలి. చూసారా? ఆర్టికల్ 24ని సీరియస్గా తీసుకోకపోతే పరిణామాలు ఎంత బలంగా ఉంటాయో ఈ కేసు మనకు స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఆర్టికల్ 24 ఒంటరిగా పోరాడదు. దానికి సపోర్ట్గా, దానికి మరింత బలం చేకూర్చేందుకు కొన్ని కీలకమైన చట్టాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు బాలకార్మిక నిషేధ చట్టం, ఫ్యాక్టరీల చట్టం, గనుల చట్టం, ఇంకా జువెనైల్ జస్టిస్ చట్టం. ఇవన్నీ కలిసి ఒక నెట్వర్క్లా పనిచేస్తాయి. సరే, మనం ఇప్పుడు చివరి దశకు వచ్చేశాం. బాలకార్మిక వ్యవస్థను ఆపటం అనేది కేవలం ఒక చట్టాన్ని అమలు చేయడం మాత్రమే కాదు. దాని వెనుక ఒక పెద్ద లక్ష్యముంది. అదేంటంటే మన పిల్లల భవిష్యత్తును కాపాడటం. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం. మన రాజ్యాంగం పిల్లల భవిష్యత్తు కోసం ఒక డబుల్ ప్రొటెక్షన్ సిస్టమ్ని ఏర్పాటు చేసింది. ఇది ఒక కాయిన్కున్న 2 వైపుల లాంటిది. ఒకవైపు ఆర్టికల్ 24 ఉంది. ఇది బాలకార్మిక వ్యవస్థ అనే నెగటివ్ను ఆపుతుంది. మరోవైపు ఆర్టికల్ 21A ఉంది. ఇది విద్య అనే పాజిటివ్కు హామీ ఇస్తుంది. సో ఒకటి దోపిడీ నుంచి కాపాడితే ఇంకొకటి వాళ్ల అభివృద్ధికి అవకాశమిస్తుంది. ఎంత అద్భుతంగా ఉందో కదా? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చట్టం యొక్క సారాంశం ఇదే. ఆర్టికల్ 24 బాల్యాన్ని మరియు మానవ గౌరవాన్ని కాపాడుతుంది. ఇది కేవలం ఒక చట్టం కాదు, ఒక ప్రాథమిక మానవ విలువ. చివరగా, ఇదంతా ఎందుకింత ముఖ్యం అనే ప్రశ్న వేసుకుంటే సమాధానం చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది తరతరాలుగా వస్తున్న పేదరికం, దోపిడీ అనే సైకిల్ని బ్రేక్ చేస్తుంది. అందరికీ విద్య అందేలా చూస్తుంది. పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదగడానికి సపోర్ట్ చేస్తుంది. అన్నింటికీ మించి ప్రతి మనిషికి ఉండాల్సిన గౌరవాన్ని నిలబెడుతుంది. చట్టం మనకు ఒక బలమైన కవచాన్ని ఇచ్చింది, నిజమే. కాని ఆ కవచం ఎప్పటికీ పగలకుండా బలంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఒకసారి ఆలోచించండి. ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం.